మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, ఎడదముకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తు యేసు ద్వారా విమోచింపబడ్డము, ఆ విమోచనకు తగిన వారమై మనము జీవించాలి. అనగా ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క మహిమలో, ప్రభు యొక్క ఉద్దేశములో, ప్రభు యొక్క ఆలోచనలో మనము కొనసాగవలసిన వారమై ఉన్నాము. ఈ కొనసాగింపు క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనము కలిగి ఉన్నాము. అనగా దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తునందు ఏ విధంగా కనుపరచబడిందో అదే ప్రేమ నేడు కుమారుడైన క్రీస్తు ద్వారా మానవులమైన మన ఎడల ఆయన కనుపరుచున్నాడు. అంటే తండ్రి ప్రేమ యందు నిలిచిన కుమారుడు తన యొక్క ప్రేమ అనగా తండ్రి ప్రేమను ఆ కుమారుడు మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నమాట, మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన, అంటే క్రీస్తు ప్రభువు ద్వారా మనకి ఏదైతే దేవుడు తండ్రి ముందుగా నిర్ణయించాడో ఆ నిర్ణయించిన దానికి ఏమంటున్నాడు, ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలిగినట్లు, తండ్రి అయిన దేవునికి ఆయనకు చెందవలసిన మహిమ ఏదైతుందో ఆ మహిమకు కీర్తి కలిగే రీతిగా మనం ఉండాలి. అంటే కీర్తనీయుడైన దేవునిని కీర్తిస్తూ దేవుని సన్నిధిలో మనము ఆయన చెంత జీవించువారమై ఉండాలనే విషయాన్ని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన, ఎవరైతే ప్రభు కొరకు నిరీక్షణ కలిగి, అంటే నిరీక్షణలో ఇతర వల్లే కాక ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ప్రభు వచ్చినప్పుడు మనకు తన యొక్క తండ్రి చిత్తాన్ని అనుగ్రహించి మనలను ఆయనతో పాటు ఆ మహిమ మేఘం మీద కొనిపోతాడు. అంటే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనము సదాకాలము ఆ పరలోకమందు దేవుని యొక్క సమ్ముఖమందు ఆయన చేత, ఆయన ద్వారా మరి ఆ సన్నిధికి చేరువారమై ఉన్నామన్న విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఈ నిరీక్షణ, అంటే ఈ నిరీక్షణ ఎలాంటిదంటున్నా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలిగినట్లు, ప్రభువు యొక్క మహిమకు, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన కుమారుని బట్టి కుమారునికి మహిమ కలిగే రీతిలో మనం ఏమవ్వాలంట, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, అంటే తండ్రి యొక్క చిత్త ప్రకారం ఏంటి, ఆయన కుమారుని ద్వారా మనం రక్షింపబడి, ఆయన కుమారుని ద్వారా మనం విడిపింపబడి ఆ నిత్యరాజ్యంలో ఆయనతో యుగయుగాలు ఉండాలనేది తండ్రి యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి అంటున్నాడు. అంటే మనలను ముందుగా నిర్ణయించి అంటే దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ రీతిగా ఆయన మనలను ముందుగా నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని బట్టి ఏమంటున్నాడు, ఆయన యందు అంటే స్వాస్యముగా ఏర్పరచెను అంటున్నాడు. అంటే ఆయన యందు స్వాస్యం అంటే దేవుని బిడలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలవడానికి
ఆయన మనల్ని పిలుచుకున్నారు కాబట్టి ఆ పిలుపు తగిన వారమే మనం ఉండాలనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు గుర్తు చేయుచున్నాడు. కాబట్టి ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఆయన ఏదైతే నిశ్చయించాడో నిర్ణయించాడో ఆ నిర్ణయాత్మకమైన స్థితిని మనము కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆయన యందు మనం ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలో, ఎటువంటి నిశ్చయత కలిగి ఉండాలో, ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో ఇవన్నీ గుర్తు చేస్తూ అంటున్నాడు ఇక్కడ. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాము. తండ్రి యొక్క నిర్ణయానికి తగినట్లుగా జీవిస్తూ ఆ చిత్తానుసారంగా నడుచుకుంటూ ప్రవర్తిస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చెప్తూ, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి ముద్రింపబడి దేవుని ప్రేమను కలిగిన వారమై ఆ ప్రేమకు తగిన వారమై మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నమాట, మీరును సత్యవాక్యమును అనగా సత్యం అనగా క్రీస్తు, వాక్యం అనగా తండ్రి, తండ్రి కుమారుల చేత మనం ఏమై ఉండాలంట, మీ రక్షణ సువార్తను అంటాడు. అంటే రక్షింపబడ్డ మనము ఆ విన్న వార్తను సువార్తను బట్టి మనం ఏమై ఉండాలంటున్నాడు, మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. క్రీస్తునందు అంటే ప్రభువునందు మనతో పాటు జీవించిన ఆ జీవితాన్ని, దేవుడు మన పట్ల చూపించిన ప్రేమని, ఇవన్నీ కూడా పౌలు తెలియచేస్తూ వ్యక్తపరుస్తూ ఈ మాటలను ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే, అంటే దేవుడు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము మన పట్ల జరుగుతున్నది అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఆత్మచేత ముద్రింపబడితే అంటాడు. అంటే దేవుని యొక్క ఆత్మచేతనే తప్ప శరీరం చేత కాదు. ఆత్మ యొక్క ఉద్దేశాన్ని అక్కడ భక్తుడైన పౌలు గుర్తించి చెప్తూ అంటున్నాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఏ ఆత్మ అయితే, ఏ పరిశుద్ధాత్మ అయితే మానవుని యొక్క జీవితాన్ని సరిచేసి విశ్వాసములో నడిపించి ఆ విశ్వాసములో కొనసాగే స్థితినిచ్చిందో దానిని బట్టి ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నమాట. అందుకనే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై అంటాడు. ఆయన మహిమకు ఏం కలగాలంట, కీర్తి కలగన, నిత్యము కీర్తింపబడుతున్న దేవాది దేవుని గురించి అంటూ ఆయన సంపాదించుకొనిన ప్రజలకు అంటాడు. అంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన అనుసరించి ఆయన చిత్తానుసారంగా జీవించిన ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో అట్టి వారిని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము అంటాడు. అంటే విమోచన అంటే దేవుని యందు దేవునితో ఉండవలసిన ఆ యొక్క నిరీక్షణ ఎలాంటిదో ఆ నిరీక్షణతో పాటు ఈ విమోచన కూడా మనము కలిగి ఉన్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ అంటున్నాడు. ఏమని, ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు అంటున్నాడు. ఈ ఆత్మ అంటే దేవుని యొద్ద నుండి, దేవుని చేత నుండి నడిపింపబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కుటుంబాలన్నింటిని గురించిన ప్రతి మాట, అంటే ఇక్కడ ఎఫెస్సులో ఉండే సంఘము, సంఘ విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు, పిలువబడ్డవారు, ప్రతి వారితో ఇక్కడ పౌలు ఈ మాటను చెప్తూ అంటాడు, ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నది. కాబట్టి మనము ఆ ఆత్మ చేత ఆ ఆత్మయందు జీవించువారమై ఆయనతో యుగయుగాలు జీవించవలసి ఉన్నామనే విషయాన్ని పౌలు భక్తుడు ఆనాడు ఎఫెస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము దుఃఖపడక నీ యందు నిరీక్షణ ఉంచి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ వాక్యమందు జీవించే స్థితి మా అందరికీ దయచేయండి.
బలహీనం ప్రభావ బలపరచండి, రోగులను ప్రభావ స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి ప్రభావ ప్రార్థన అవసరతలను బట్టి నీ సహాయం వరకు దయచేయమని అడుగుచున్నా. దీని పరిచర్లో మీరు తోడైండండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ అందు నిరీక్షణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అందరిని దయచేయము. మెడల ప్రదానం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాశలను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి. ఆమేన్.